అన్న ఈరోజు చూసుకుంటే రాయలసీమని ఇక నుంచి రక్షణ సీమగా మారుస్తానని చంద్రబాబు నాయుడు గారు నిన్న మీటింగ్లో చెప్పడం జరిగింది. నిన్న దాదాపు 1,00,000 కోట్ల పైన పెద్ద ప్రాజెక్టు ఫైటర్ జెట్ కంపెనీని తీసుకురావడం ఎలా చూడుతుంటారు అని ఇది చెప్పి. చాలా మంచి పరిణామం అండి. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, దేశానికి మన ఆంధ్రప్రదేశ్కి ఒక రక్షణ సీమగా అది మారుతుంది. ఎందుకంటే అది రావడం మూలంగా మన అక్కడ వచ్చే వనరులు, ఇన్కమ్, ఉద్యోగాలు వీటన్నిటి మూలంగా రాష్ట్రానికి ఒక రక్షణగా, ఒక రాయలసీమ రతనాల సీమగా మారడానికి అవకాశం ఉందండి. ఎందుకంటే ఆ రక్షణ సంస్థ అక్కడికి వస్తే మన రాష్ట్రం అంతా రక్షణ కవచంలో ఉంటుంది. గతంలో ఏమవుతుంది, రక్షణ సీమని రాక్షస సీమలాగా చేసేశారు. అభివృద్ధి లేకుండా, ఏ వనరులు తేకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఇప్పుడు అనేక వనరులు వస్తున్నాయి, కంపెనీలు వస్తున్నాయి, పెద్ద పెద్ద సంస్థలని ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారు. ఈ గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో వీటన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయండి. అది వైసీపీ వాళ్ళకి ఏమైందంటే ఏదో బురద జల్లాలి కాబట్టి వాళ్ళు ఏదో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటారు. అభివృద్ధి చెందడం వాళ్ళకి ఇష్టం లేదు. అంటే ఇంత పెద్ద ప్రాజెక్టులు వీళ్ళకి ఎలా సాధ్యం అవుతున్నాయి అంటారు? టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా సాధ్యం అవుతుంది అంటారు? గతంలో ఏది చేసినా కూడా మేము తెచ్చామని చెప్పుకునేవాళ్ళు. మరి ఈరోజు ఎందుకని మరి మాట్లాడలేకపోతున్నారు అంటారు? ఇక్కడ వాళ్ళు ఏం తేలేకపోయారు, తెస్తుంటే ఊరవలేక. ఎందుకంటే అది చంద్రబాబు గారు, లోకేష్ గారు, ఈ కూటమి ప్రభుత్వం వల్ల అవుతుందని చెప్పి ఆ కంపెనీలు అయినా సరే అనేక సంస్థలు కూడా, చంద్రబాబు గతంలో హైదరాబాద్ని సృష్టించాడు, సైబరాబాద్ని సృష్టించారు, అనేక హైటెక్ సిటీలని, మాదాపూర్ ఇలాంటి అనేక శ్మశానాలని ఆయన ఒక ఏమంటారు వనరుల దీనిలోగా ఆయన సృష్టించారు. అక్కడ ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు గత 5 సంవత్సరాల్లో నాశనం చేశారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి అనేక కంపెనీలైనా, గూగుల్ అయినా, మిట్టల్ అయినా, ఈ రక్షణ శాఖ అయినా, అనేక శ్రీ సిటీలు అనేక కంపెనీలు, మన బుల్లెట్ షోరూమ్ వచ్చింది. వాళ్ళు మద్రాస్కే పరిమితం అయిపోయిన వాళ్ళు చంద్రబాబుని చూసి, లోకేష్ బాబుని చూసి వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా విమర్శించాడు. చంద్రబాబు ముఖారవిందం చూసి ఏ కంపెనీ వస్తుందని చెప్పి విమర్శించాడు. మరి ఇప్పుడు దానికే సమాధానం చెబుతాడు. వాళ్ళకి అదే ఆ కంపెనీలే సమాధానం చెప్తాయండి. ఎందుకంటే నువ్వు ఉన్నప్పుడు ఏ కంపెనీ తెచ్చావు? ఒక సైకిల్ కంపెనీ కూడా తేలేకపోయావు. తెచ్చుకుంటే చేపలు, సైకిల్ కంపెనీ అంటే మళ్ళీ పార్టీ కంపెనీ అంటారు కదా, టీడీపీ పార్టీ కంపెనీ ఏం కూడా తేలేదు కదా వాళ్ళు. చేపలు, రొయ్యలు, పీతలు ఇవి తప్ప వాళ్ళు ఏం చేసింది లేదండి రాష్ట్రానికి. మంచి అభివృద్ధి పదంలో చదువుకున్నారు, వాళ్ళ ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, అనేక ఏఐ టెక్నాలజీ వస్తుంది. వీటిని తీసుకుని చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పదంలో నడుస్తున్నారు. అతనికి ఒకటే, రాష్ట్ర అభివృద్ధి చెందాలి, రాష్ట్రంలో ఉన్న ప్రజలు దేశంలోనే అత్యున్నత స్థానానికి ఎదగాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తున్నారు. ఈ కృషిని రాష్ట్ర ప్రజలు సహకరించాలని మేమైతే కోరుకుంటున్నాం. యాక్చువల్గా అక్కడ ప్రాజెక్టులు కట్టలేదు, నీటిపారుదలకి సంబంధించిన ఏ ప్రాజెక్టు కట్టలేదు అన్నారు. గతంలో ఆయన ఉండగా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టిపోయిన పరిస్థితి, దాని తర్వాత ఏ ప్రాజెక్టు కట్టలేదు. ఇప్పుడు నీళ్ళ ప్రాజెక్టు కడతా ఉన్నారు, ఇంకా కొన్ని ప్రాజెక్టులు ఉన్నా కూడా ఏ ప్రాజెక్టు కడతలేదని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంకో పక్కన మరి వీళ్ళని అభివృద్ధి అంతా రాయలసీమకి కొంత చేస్తూ ఉన్నారు కదా, ఎలా చూడుతుంటారు? మరి వాళ్ళు చేసే విమర్శలకు ప్రతి విమర్శగానే ఈ చర్యలు ఉన్నాయంటారు ఈరోజు? ఏమంటే అభివృద్ధి జరుగుతుంది. రాష్ట్రానికి రాయలసీమకి నీళ్లు తెప్పించిందే చంద్రబాబు గారు. మీరు గతంలో 2014 నుంచి రాయలసీమకి ప్రత్యేకంగా వాటర్ ఫెసిలిటీ కల్పించారు చంద్రబాబు గారు. వీళ్ళు వచ్చి దాన్ని నాశనం చేశారు, కానీ ఏదో చేస్తామని చెప్పి చేయలేకపోయారు. ఇప్పుడు అభివృద్ధికి ఏదో విధంగా కంపెనీలు వస్తున్నాయి, శ్రీ సిటీలు అనేక కంపెనీలు వస్తున్నాయి, కియా వచ్చింది, ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ వస్తుంది. అనేక కంపెనీలు రాయలసీమకి అభివృద్ధి చెందాలంటే ఇలాంటి సంస్థలు, పెద్ద పెద్ద సంస్థలు, లక్షల కోట్ల పెట్టుబడులు రావాలని చెప్పి వీళ్ళు కష్టపడుతున్నారు. వీళ్ళు ఏమి చేయలేక ఏదో బురద జల్లాల పనులు చేస్తున్నారు తప్ప వేరేదైతే ఏం లేదండి. మరి ఈరోజు చూసుకుంటే నేను లోకేష్ గారు మాట్లాడేదానికి కూడా మన మాజీ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు, కోడిగూడు మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు. అయ్యా మీరు చెప్పినంత తప్పు, మాది గొడ్డల పార్టీ కాదు, మీది వెన్నుపోటు పార్టీ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. నిజంగానే వెన్నుపోటు పార్టీయా ఈ పార్టీ? వెన్నుపోటు కదండి, వెన్నుముక్క లాంటి పార్టీ అండి రాష్ట్రానికి. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి చెందడానికి వీళ్ళు ఆ వెన్నుముక్కలాగా పనిచేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు గారే వల్ల అవుతుంది. వీళ్ళు ఏం చేయలేక గొడ్డలి పార్టీ వాళ్ళు ఇలా విమర్శిస్తున్నారు. వెన్ను పార్టీ ఎవరికి పొరిచారు, ఎవరిని పొరుస్తున్నారు? రాష్ట్ర ప్రజలు తీర్చారు. రాష్ట్ర ప్రజలు అయితే మిమ్మల్ని వెన్నుపోటు పొరిచారు. 151కి 111 చేసి వదిలేశారు. ఈ రాష్ట్రానికి వెన్నుముక్కలాగా రాష్ట్ర ప్రజలు కూడా అలాగే నిలబడ్డారు. కాబట్టి రాష్ట్ర ప్రజలకి వెన్నుముక్కలాగా చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు నిలబడుతున్నారు. కాబట్టి వీళ్ళు ఓర్వలేక ఏదో విమర్శించాలని చెప్పి విమర్శిస్తారండి. మరి ఈరోజు చూసుకుంటే ప్రధానమంత్రి గారు ఆయిల్ పొదుపు చేయమని చెబుతున్నారు ఈరోజు. దానిలో భాగంగా పొదుపు చర్యల భాగంగా నేను పిలుపు కూడా ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. దాన్ని కూడా వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు.
ఇటు లోకేష్ గారు నీ కొడుకే మీరు చెప్పిన ఒక గంటకి మళ్ళీ ఫ్లైట్ వేసుకొని పరిగెత్తాడు ఆయన అనంతపురానికి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే ఆయన కావాలని చేశాడంటారా, లేకపోతే ఆ సమయాభావం లేకపోవడం వలన ఆయన ఉన్న షెడ్యూల్ ప్రకారం వెళ్ళాడంటారు అక్కడ? అది సమయభావము, షెడ్యూలు. ఎందుకంటే కంపెనీలు వస్తున్నాయి, పెద్ద పెద్ద బ్రిగేడ్స్ వచ్చి వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. ఆ సమయం వాళ్ళని వెయిట్ చేయకూడదు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కొన్ని అవసరాలకి వాడాలి తప్పదండి. వీళ్ళలాగా రాష్ట్ర ప్రభుత్వ సొమ్మంతా లండన్లు తిరగడానికి వాడలేదండి. వీళ్ళ సొంత ఖర్చులకి, సొంత వ్యాపారాలకి, సొంత పిల్లం బిడ్డల్ని తీసుకొని తిరగలేదండి. వీళ్ళు ఏమైనా సరే ఫ్యామిలీతో ఎక్కడ తిరిగినా సొంత ఖర్చులు తిరుగుతారు. రాష్ట్ర అభివృద్ధి కోసం దేనికైనా వీళ్ళు సిద్ధమవుతారండి. ఏంటంటే మోడీ గారు ప్రకటించారు, ఇంధనం ఆదా చేయండి, ఇంధనం కొరత ఉంది, మనం ఆపుకుంటే ప్రజలు కూడా ఆ బాటలో నడుస్తారు. మనం చేసే పని ప్రజలకు చెప్పే ముందు మనం చేయాలి. మనం ఇంధనం ఖర్చు తగ్గించుకుంటే ప్రజలు తగ్గించుకుంటారు. వీళ్ళు ఏంటంటే కారులో తిరగాలి, రేపు మమ్మల్ని విమర్శిస్తారు, మేము తిరగలేకపోతున్నాము, సైకిళ్ళల్లో నడుచుకొని మేము ప్రజా సమస్యలు వెళ్ళలేము కాబట్టి వీళ్ళు కార్లలో, హెలికాప్టర్లో, ఫ్లైట్లో తిరగాలి, మేము తిరగలేము, ఇలాంటి పరిస్థితులు వస్తాయని చెప్పి వాళ్ళు భయపడి లోకేష్ మీద విమర్శిస్తారండి. లోకేష్ గారు వేస్ట్, వృధా ఖర్చులు అయితే చెయ్యరు. ఎన్నడూ గతంలో కూడా ఆయన మీద చాలా విమర్శలు చేశారు. విదేశాలు పోయినా, అక్కడ క్రికెట్కి పోయినా దాన్ని కూడా విమర్శించిన పరిస్థితి, ఆయన దాన్ని కౌంటర్ ఇచ్చిన పరిస్థితి. మరి ఈ రోజు కూడా ఎందుకంటారు అక్కసు దేనికంటారు? ఏం లేదండి, అసూయ అండి. అభివృద్ధి చేస్తున్నారు, రాష్ట్రానికి మంచి జరుగుతుంది, పేద ప్రజలకి మంచి జరుగుతుంది, రాష్ట్రంలో అనేక ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. ఎందుకంటే ఎన్ని అవకాశాలు వస్తే రేపు వాళ్ళకి 0 సీట్లు వచ్చేస్తాయని చెప్పి భయపడి, అంటే సీట్ల కోసం ఎవరైనా చేస్తారంట, లేకపోతే రాష్ట్ర భవిష్యత్తు కోసం చేస్తారా? వాళ్ళు సీట్ల కోసము. లోకేష్ బాబు, చంద్రబాబు గారు రాష్ట్ర భవిష్యత్తు కోసం. వీరిని ప్రజలే నిర్ణయిస్తారు. ప్రజలకు తెలుసు ఎవరు ఎందుకు తిరుగుతున్నారో, ఎవరు ఎందుకు విమర్శిస్తున్నారో. ప్రజలు రాబోయే కాలంలోనే వాళ్ళకి దానికి తగిన సమాధానం చెప్తారంట. అంటే ఈరోజు మరి పెట్రోల్ రేట్లు కూడా పెరిగినా కూడా ఈ గవర్నమెంట్ పెంచింది ఎక్కడ దేశంలో ఎక్కడ లేని విధంగా పేద ప్రజల యొక్క నడ్డి పిలుస్తుంది, పెట్రోల్ పెంచి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే ఈ గవర్నమెంటే పెంచిందా? 2019 నుంచి 2024 వరకు ఎంత పెరిగిందో ముందు వాళ్ళు చూసుకోమనండి. చంద్రబాబు నాయుడు గారు 2.5 సంవత్సరాలు అయింది, ₹1 పెట్రోల్ రేటు పెరగలేదు, కరెంటు బిల్లు మీద రేట్లు పెరగలేదు. ఇంకా పడిన ఎక్కువ అదనపు ఛార్జీలని తగ్గించారు తప్ప పెంచిన దాఖలా అయితే ఎక్కడ లేదండి. అభివృద్ధి అయితే చాలా బాగా జరుగుతుంది. ప్రజల సమస్యలు అయితే చాలా. ఎవరు వేసారంట పెట్రోల్ ఛార్జీలు? ఎవరు వేసారంట? దేనికోసం పడ్డాయి అంటారు? ఇప్పుడైతే అది ఇరాన్ యుద్ధాల మూలంగా కొంచెం దేశం మీద భారం పడింది కాబట్టి పెరిగిందండి. దీనికి రాష్ట్ర ప్రజలు కూడా సహకరించాలని మేమైతే కోరుకుంటున్నామండి. ఎందుకంటే ఇంధనం రేటు పెరిగింది, యుద్ధాలు జరుగుతున్నాయి, మాకు వచ్చే రవాణా ఖర్చులు ఎక్కువైపోయినాయి. దాని మూలంగా ప్రజలు సహకరిస్తున్నారు. ₹1, ₹2 పెరిగినా ప్రజలు భారం పడాలని చెప్పి మేమైతే కోరుకుంటున్నామండి. మరి ఇంకో పక్కన చూసుకుంటే కుల మతాల మధ్య చిచ్చు పెడుతున్న చంద్రబాబు నాయుడు సిద్ధగస్తుడు, ఏదైతే కడపలో జరుగుతున్న వ్యవహారం మొత్తం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తోంది అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు చేయించారంటారు, లేకపోతే అక్కడ? చంద్రబాబు నాయుడు గారికి అయితే మత కలహాలు, మత పిచ్చిలో చంద్రబాబు గారు లేరండి. ఓన్లీ ఆయనకి పిచ్చి ఒకటే, రాష్ట్ర అభివృద్ధి పిచ్చి ఆయన తప్ప మతాల మధ్యలో గొడవ పెట్టడము, ప్రాంతాల మధ్యలో గొడవ పెట్టడము అండి, నియోజకవర్గాల్లో గొడవలు పెట్టి ఆయన లబ్ధి పొందే వ్యక్తి అయితే చంద్రబాబు నాయుడు కాదండి. వైసీపీ వాళ్ళకి ఏంటంటే మొదటి నుంచి వాళ్ళ తండ్రి నుంచి, రాజశేఖర రెడ్డి గారి నుంచి మతాలలో గొడవలు పెట్టించడము. హైదరాబాద్లో అనేక గొడవలు జరిగాయండి గతంలో. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో అల్లర్లు అనేవి అంతమైపోయాయండి. ఈ రోజుకి కూడా హైదరాబాద్లో అల్లర్లు లేవండి. మీరు గత చంద్రబాబు టీడీపీ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి వచ్చిన కాడ నుంచి ఈ రోజు వరకు మీకు హైదరాబాద్లో గొడవలు లేవండి. అంతకు ముందు గొడవలు వచ్చాయి. హైదరాబాద్లో అల్లర్లు, కర్ఫ్యూలు, రాస్తారోకోలు జరిగాయి. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన వచ్చిన తర్వాత అల్లర్లు, గొడవలు అన్నింటినీ అంతం చేశారండి. దాన్ని బట్టి ముస్లింలందరూ చంద్రబాబు నాయుడు వెంట ఉన్నారు. మన కడపలో జరిగిన దానికి కారణం అయితే 100% అది వైసీపీ, అక్కడ ఉన్న అంజద్ బాషా కారణం అండి. ఎందుకంటే అతనికి అక్కడ మనుగడ లేదు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసుకుంటూ పోతుంది. ఇక్కడ మేము ఏదో ఒకటి అల్లర్లు చేస్తేనే కానీ మా మీద ప్రజలు మమ్మల్ని నమ్ముతారని చెప్పి వాళ్ళు ఇలాంటి చిల్లర పనులు చేస్తున్నారు. ఇలాంటి పనులు చేస్తే మిమ్మల్ని నమ్మరు, మిమ్మల్ని ఆ ఊరు నుంచి కూడా తరిమేస్తారు. ఇలాంటి గొడవలు సృష్టించే పనులు అయితే చేయమాకండి. మీరేమైనా చేయాలంటే ప్రజల సమస్యలు తీర్చండి, దగ్గర ఉండి. అంటే సామరస్యం, ఏదైనా ఒక సమస్య వస్తే దాన్ని సామరస్యంగా వెళ్ళి అర్జీలు ఇచ్చుకోవడం అనే పద్ధతి ఉంటుంది. లేకపోతే సీఎం దగ్గరికి వచ్చి అర్జీ పెట్టుకునే అవకాశం ఉంది కదా, ఎందుకని ఆ పని చేయకుండా అక్కడ అల్లర్లు చేయాల్సిన అవసరం? ఎందుకంటే అది సమస్య చంద్రబాబు గారి దగ్గరకు వస్తే పరిష్కారం అయిపోతుందండి. దాన్ని పరిష్కారం చేయకూడదు, అల్లరి చేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అల్లర్లు, అరాచకాలే ఇష్టం.
అంటే నాయకుడు మెప్పు కోసమే చేశాడంటారా? అంతేనండి, నాయకుడి మెప్పు. రేపు స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికల్లో మా మనుగడ ఉండదు, మేము ఒక సీట్ కూడా గెలవలేము, ఆ నాయకుడి దగ్గర మేము ముఖం చూపించలేము, మా పరిస్థితి అధోగతం అయిపోతుందని చెప్పి వాళ్ళు భయపడి ఇలాగ హిందూ ముస్లిం గొడవ పెట్టారండి. కడపలో ముందు చెప్పుకుంటారు, కడప అంటే అబ్బో బాంబులు గింపులు అని భయపడారు. ఏ రోజు మేము చూడలేదండి. మా ఊహ తెలిసిన కాంచి ఈ రోజు హిందూ ముస్లిం గొడవలు సృష్టించింది అక్కడ ఉన్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అమ్జద్ బాషా. దానికి అమ్జద్ బాషాని కఠినమైన శిక్షించాలని చెప్పి మేమైతే కోరుకుంటాం. ఇంకో పక్కన చూసుకుంటే ఇవాళ మన దగ్గరలో ఉన్న అమరావతికి సంబంధించిన బ్రిడ్జి విషయంలో కూడా వైసీపీ నాయకులు అంబటి రాంబ గారు వచ్చి మాట్లాడుతున్నారు. ఆ బ్రిడ్జ్ అసలు కంప్లీట్ కాలేదని ఒక పక్కన కంపెనీ చెబుతుంది, వర్క్ జరుగుతుంటే దాంట్లో లోటుపాట్లు ఉంటే చేస్తూ ఉంటారు. దాన్ని కూడా వచ్చి డబ్బులు వృధా ఖర్చు చేస్తున్నారు, ఒరిగిపోయాటికి కూలిపోయాటికి బ్రిడ్జికి డబ్బులు వృధా ఖర్చు చేస్తున్నారని చెప్పి గవర్నమెంట్ విమర్శిస్తూ ఉన్నారు. నిజంగానే ఆ విధంగా చేస్తున్నారు అంటారా? ఏమండి, దానికి అది అసలు అక్కడ బ్రిడ్జే లేదు, చిన్న బ్రిడ్జ్ ఉండేది లోటాస్ దగ్గర. ఇప్పుడు దానికి వెడల్పు చేసి పెద్దది రాజధాని అమరావతిలో వెళ్ళే ఒక దారి కాబట్టి దానికి పెద్ద బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నారు. నిర్మాణం దశలో ఉన్న దాన్ని కూలిపోయిందంటామంటే వీళ్ళ మూర్ఖత్వం అది. వీళ్ళు ఏంటంటే అది జగన్ మాయలో పడిపోయి ఏదో ఒకటి అబద్ధము, ఏదో ఫేక్ ప్రచారాలు చేద్దాం. ఎందుకంటే అక్కడ ఏముందో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, ఆ చుట్టుపక్కల ఉన్న తాడేపల్లి ప్రజలకు తెలుసు. అక్కడ బ్రిడ్జ్ ఉందా, కూలిపోతుందా, లేదు అసలు కూలిపోవడానికి బ్రిడ్జ్ ఉంటేగా కొత్త నిర్మాణం జరుగుతుంది. బ్రిడ్జ్ ఎలా కూలిపోతుంది? మీలాగా సగం పనులు చేయరండి చంద్రబాబు నాయుడు గారు. మరి ఇంకో పక్కన చూసుకుంటే స్థానిక సంస్థలకి రెడీ అయ్యామని చెప్పి తెలుగుదేశం పార్టీ కానీ గవర్నమెంట్ కానీ అటు అయితే ఎలక్షన్ కమిషన్ కానీ దానికి ఆదేశాలు జారీ చేయడానికి రెడీ అవుతూ ఉన్నారు. ఎలా దొరుకుతుంటారు? రేపు రాబోయే రోజుల్లో అభివృద్ధి సంక్షేమ పథకాలు ఓట్లేస్తారు, లేదా ఓన్లీ సంక్షేమం చూసి ఓట్లేస్తారు? ఎవరికి ఓట్లేసే అవకాశం ఎక్కువ ఉందంటారు? సార్, ముందైతే రాష్ట్ర ప్రజలైతే కంకణం పట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తాయి, మేము చంద్రబాబు నాయుడు గారికి స్థానిక సంస్థల్లో కూడా మంచి మెజార్టీ ఇవ్వాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. ఇవన్నీ వైసీపీ వాళ్ళు భయపడి దుష్ప్రచారాలు చేస్తున్నారండి. వీటికి ప్రజలైతే సిద్ధం లేరు. వాళ్ళు ఓన్లీ టీవీల కింద మైకులకి పరిమితం తప్ప దానికి వేరే ఏది లేదు. ఎవరైనా నాయకుడు అయిన ప్రజల పక్షం వచ్చి పోరాడేవాడే నాయకుడు అవుతాడు, కానీ ఇలా ప్రతిసారి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేవాడు నాయకుడు అవుతాడంటారు? అసలు నాయకుడు అవడండి, టీవీ ప్రోగ్రామర్ అవుతాడండి, డ్రామా యాక్టర్ అవుతాడు. టీవీలో ప్రోగ్రామ్ జబర్దస్త్ లాంటి ప్రోగ్రాములకి పనికొస్తారు వాళ్ళు. ఏదో రోజు వీక్లీ ఒకసారి జబర్దస్త్ చూసుకుంటుంటారు, అట్లాగే వీళ్ళు వీక్లీ ఒకసారి టీవీలో కనపడి ప్రజల్ని ఏదో అబద్ధం చెప్పి మళ్ళీ నలికాలు కనపడి వెళ్ళిపోతుంటారు. వారానికి వీక్లీ యాక్టర్స్ అంటే వాళ్ళు. వాళ్ళ గురించి అయితే రాష్ట్ర ప్రజలు పట్టించుకోవట్లేదు.